కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. బాబు అందరికీ వందనాలు. మీ అందరికీ అయ్యగారికి, మరి దేవుని దాసులు ప్రేమ్ గారికి, జోనాబాబు గారికి, అలాగే కూడి వచ్చిన మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష. హ్యాపీ న్యూ ఇయర్. మంచిది ప్రియులారా. మరి గతించిన 2025వ సంవత్సరం అంతయు దేవుడు కాచి కాపాడి 26వ సంవత్సరంలో మరి మొదటి నెలలో మొదటి కూడికలో దేవుడు నన్ను, మిమ్ములను, మనందరినీ కూడా ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతా స్తుతులతో ఆయన గుమ్మములలో ఏం చేయాలంట? ప్రవేశించాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే మనం అందరం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే 12 నెలలు కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞత తెలియజేయకుండా ఉండలేం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటి నెలలో మొదటి కూడికలో పాల్గొన్న మనందరము ధన్యులము. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆర్థికంగాను అన్ని విషయాల్లో మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియులరా. నాకు ఇవ్వబడిన కొద్ది సమయంలో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి దేవుని సేవకులకు సమయం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్య లేఖనాలు చూద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. చాలండి. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. మిక్కిలి కనికరము గల మా యేసుక్రీస్తు ప్రభువా, 2025వ సంవత్సరం అంతయు ప్రభు 12 నెలలు కాచి కాపాడి మరొక సంవత్సరము దయా కిరీటమును ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దయా కిరీటాన్ని మా ప్రభువా నీ సన్నిధిలో నమ్మకంగా, యథార్థంగా దేవా మా ప్రభు మా జీవితాలు జీవిస్తూ మీ నుండి వచ్చి మేలులు పొందుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, ఈ కూడికని ఏర్పాటు చేసిన మీ దాసులు ప్రేమ్ గారిని బట్టి, జోనా గారిని బట్టి, వారి కుటుంబీకులందరిని బట్టి, కూడి వచ్చిన సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరికీ మీ దీవెన, ఆశీర్వాదం అనుగ్రహించి మహిమ పొందుకోండి. కూడి కాదునంత వరకు మీరు అధ్యక్షులుగా ఉండండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, గడిచిన 2025వ సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాచి కాపాడి 26వ సంవత్సరంలో మరి జనవరి నెలలో ప్రారంభ కూడికలో మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశపెట్టబడ్డాము అని అంటే ఆయన కృపలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. జనవరి నెల అంటే సాధారణంగా ఏ సంవత్సరం అని అంటారు చెప్పండి? ఏ సంవత్సరం అంటారు? ఏంటి జనవరి నెల అంటే? చెప్తున్నారుగా, మీరంతా మర్చిపోయారా? క్రొత్త సంవత్సరం, అవునా కాదు? నూతన సంవత్సరం. ప్రియులరా, నూతన సంవత్సరములో ప్రవేశపెట్టిన దేవుని సన్నిధిలో కూర్చున్న మనమేం చేయాలంటే నూతనమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాలు ఎలా ఉండాలంటే నూతనంగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతి మానవుని యొక్క, మనిషి యొక్క జీవితం ఏమైందంటే ఆ వెళ్ళిపోయిన 25వ సంవత్సరంలో మీరు ఎలా ఉన్నారో మీకే తెలుసు. దేవుడు ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే 26వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన మన దేవునికి మనం ఏం చేయాలంటే మనము నూతనంగా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ దయా కిరీటాన్ని దేవుని కోసమే మనము ఏం చేయాలంటే మన జీవితాన్ని ఉపయోగించాలి. అందుకే భక్తుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏం చెప్పండి? మీరు బైబిల్ చూడొద్దుగా, నా వైపు చూడండి. ఏమంటా ఉన్నాడంటే కొరింథీయులకు దేవుని యొక్క దాసుడు, అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరందుంటేనండి? క్రీస్తునందుంటే. మీరు మాట్లాడలేదండి. కొత్త సంవత్సరం మౌన వ్రతం పాటించారండి. పాత సంవత్సరం బాగా మాట్లాడేసామండి,
కొత్త సంవత్సరం ఎక్కువ మేము మాట్లాడమంటారా? దేవుని వాక్యం ఏం చేయాలి? ఉచ్చరించాలి. ఏమండి, అదే లోకానుసారమైన విధానం అనుకోండి, ఆ మాటలు అనుకోండి, ఎలా ఉంటుంది మన భాష చెప్పండి? గొంతులో నుంచి ఊపిరి లేకపోయినా కానీ బిగబట్టి మరి ఏం చేస్తాం? పంపుల కాడికి వెళ్తే తెలుసుద్దిలేండి ఎవరెవరు ఊపిరి లేనివాడు ఎలా ఉన్నవాడు. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఉచ్చరించటం వలన దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు తీసుకోవాలి. ఏమండి, పాత పాత సంవత్సరం అయిపోయింది, క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాము. నూతన సంవత్సరంలో దేవుడు కోరుకున్న విధంగా మనం మన జీవితాలు ఎలా ఉండాలి అని అంటే, మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, లేకపోతే నడక ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మన క్రియలన్నీ ఎలా ఉండాలి చెప్పండి? నూతన సంవత్సరంలో నూతనంగా ఉండాలి. ఏమండి, నూతనం అంటే తెలియట్లేదేమో, క్రొత్తదనంగా ఉండాలి. ఓకేనా? అర్థమైంది మీకు? అర్థమైన వాళ్ళు ప్రైజ్లో చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, దేవుడు కోరుకున్నది అదే. లోకంలో ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఎన్ని పనులు చేసినా నూతనంగా ఉండటం ఉంటాయి అనంటే ఎవరు ఒప్పుకోరు. మన ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని దగ్గరకు వస్తే దేవుడు నూతనమైన కార్యాలు మన పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కావాలని మనందరం మన ప్రభు దగ్గరకు వచ్చాం. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నీకిచ్చిన సమయాన్ని బట్టి ఎవడైతే నూతన సృష్టిగా మార్చబడతాడో వాడిని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. ఇదిగో పాతవి గతించను, సమస్తమును ఏమైపోయినాయి? క్రొత్తవాయను. మన జీవితంలో ప్రియులరా 25వ సంవత్సరం అంతా అయిపోయింది, వదిలేయండి. 26వ సంవత్సరంలో అనేక మంది ప్రవేశించలేకపోయారు. నువ్వు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏమండి, ఆర్థికంగా డెవలప్ అవ్వలేకపోయినా, నీకేదున్నా ఏమి లేకపోయినా, ఈ కంఠంలో ఊపిరి ఉందంటే ఎవరిచ్చిన కృప చెప్పండి? దేవుడిచ్చిన కృప కేవలం. కాబట్టి ఆ దేవుడిచ్చిన కృప, దేవుని కోసమే మనం ఏం చేయాలంటే జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అని అంటే వాడు అప్పుడే పుట్టిన పిల్లోడిగా లెక్క. అందుకే యోహాను సువార్తలో 3వ అధ్యాయం మీరు చూడనవసరం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తారు. ఏమనంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, నూతన సృష్టి అన్నాం కదా, సృష్టి అనేది ఏంటంటే పుట్టడం తిరిగి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. ప్రియులారా, ఈ తంటాలన్నీ ఎందుకు మనకే? మన ఇంటి దగ్గర ఎన్నో పనులు ఉన్నాయి, అవన్నీ మానేసి దేవుని వాక్యం విని మనలో పెట్టిన ఆత్మ రక్షించబడి, ప్రియులారా, ఈ మన కన్ను మూసే వరకు, ఆ పరలోకంలో కన్ను తెరిసే వరకు మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యం విని ఎప్పటికప్పుడే నూతనంగా మన యొక్క జీవితం స్థిరపరచబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాడు. నికోదేమైన ఒక వ్యక్తి, ఆయన సమాజ మందిరాల్లో మాలాగా బోధ చేసే వ్యక్తి. ప్రభు ఏంటి ఎలా చెప్తా ఉన్నాడు? ఎవడైనా మళ్ళీ జన్మించాను, నేను పెద్దోడిని అయిపోయాను, ముసలోడిని అయిపోయాను, తిరిగి తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ నేను ఎలా జన్మించగలను అని అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అన్నాడంటే, ప్రతి వారి ఆలోచన అలాగే ఉంటుంది. ప్రియులరా, ప్రభు సన్నిధిలో ఉన్నట్టుగా ఉంటున్నాం కానీ ప్రభు యొక్క కార్యాలు నెరవేర్చలేకపోతా ఉన్నాం. ఏంటి ఆయన అంటా ఉన్నాడు, ఏంటి ప్రభువా నువ్వు చెప్పే మాటలేంటి, నాకేం అర్థం కావట్లే. ఏమండి, సంవత్సరాలు ప్రభు సన్నిధికి వస్తున్నాం కానీ దేవుని వాక్యం చాలా మందికి తెలియట్లేదు. ఈయన అంటున్నాడు, ప్రభు దగ్గరికి వెళదామంటే ఇప్పుడు ఈ టైం కాదు అని చెప్పి ప్రభు చెప్పిన మాట విని వెంటనే రాత్రికాల సమయంలో, అంటే పగలు వెళ్ళాడు అనుకోండి, ఏంట్రా ఈయన బోధ చేస్తున్నాడు అందరికీ, ఈ విషయాలు ప్రభు చెప్పిన విషయాలు అతనికి తెలియట్లేదా? ధర్మశాస్త్రంలో ఉన్నాయి కదా, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఈయనకి తెలియకుండా ఎలా బోధ చేస్తున్నాడు అని జనులు అనుకుంటారని పగల మానేసి సాయంత్రం పూట, రాత్రి పూట ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళి, ప్రభువా ఉదయకాల సమయంలో మీరు ఒక మాట అన్నారు కదా, అది మరి ఒకడు క్రొత్తగా ఎలా జన్మిస్తాడు ప్రభు? నేను ఉదాహరణకు నేను ముసలోడిని అయిపోయాడు, తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి నేను ఎలా మళ్ళీ జన్మించగలను అని అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక నాయన, అలా జన్మించటం అంటే మళ్ళీ తిరిగి నువ్వు గర్భంలో నుంచి జన్మించడం కాదు, ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలముగానే ఏం చేయాలంట? జన్మించాలి. మీ అందరికి మగత వెళ్ళలేదండి. ప్రియులరా, ఒకడు నీటి మూలముగాను, చెప్పండి నాతో చెప్పండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే మనం ఏం చేయాలంటే ఒక నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు తీసుకుని, ఎంతవరకు మీరు బాప్తిసం పొందకపోతే, రక్షణ పొందకపోతే ఈరోజు నీ తీర్మానం తీసుకో. ఈ 25 సంవత్సరం అంతా కాపాడాడు కదా ప్రభు, 26 కూడా కాపాడుతాడులే అని మీరు అనుకోవచ్చు. ఏమండి, మన జీవితం ఎలాంటిదో తెలుసా? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఏమండి, నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు లాంటిది. ఉదయం కనబడుతుందంట, పుష్పం పూస్తుందంట, సాయంత్రానికి వాడిపోయి ఏమైపోద్ది? రాలిపోద్దంట. ఎంత అల్పమైన ఈ జీవితం ప్రభువులో ఒక నూతన సంవత్సరం మనకి ఇచ్చాడు కాబట్టి నూతన నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఇదిగో ప్రభు కోసం ఈ సంవత్సరం ప్రారంభం నుంచే ఈ పని నేను చేస్తాను అని ఎవరైతే నూతనంగా తీర్మానాలు తీసుకుంటారో, ఎవరైతే ప్రభు కోసమే నేను జీవిస్తాను, ఎవరైతే ఇదిగో ప్రభు సేవలో నేను వాడబడతాను, ఎవరైతే పరిచర్యలో వాడబడతాను, ఎవరైతే ఇదిగో నేను కానుకలు ఇస్తాను, ఎవరైతే నేను ఇదిగో సంఘానికి భోజనాలు పెడతాను, ఈ రీతిగా మనం ఏం చేసుకోవాలంటే నూతన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమండి, ఉదాహరణకి మనకి ఏదన్నా బాగోలేదనుకోండి, మన ఇంట్లో డబ్బులు లేవు, మనం ఏం చేస్తాం? ఫోన్లే అలా ఉండి పోతలే అని అనుకుంటారు. ఎవరైనా ఏమనుకుంటాం? అప్పు చేసైనా తీసుకొచ్చి బ్రతికించుకుంటాం. ప్రియులారా, మన దగ్గర లేవు అంటే ఎప్పుడూ లేవు, ఉండవు. కాబట్టి ఒక తీర్మానం తీసుకోండి ఈరోజు. ఏంటంటే, ప్రభువా నా ఆత్మ నీ కోసమే, ఇదిగో నేను తీర్మానం చేసుకున్నాను, నీ పనిలోనే నీ రాజ్యం చేరు వరకు నేను స్థిరముగా నిలిచి నీ యందు భయభక్తులు కలిగి ఉంటానయా అని చెప్పి నిర్ణయాలు తీసుకోండి. బాప్తిసం తీసుకోకపోతే బాప్తిస్మాలు తీసుకోండి. ప్రియులరా, ప్రభు చెప్పిన మాట, ఒకడు క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా ఏం చేయాలి చెప్పండి? జన్మించాలి. ఒకవేళ రక్షణ పొందాను కదా, నాకేం ఇంకా ఈ తీర్మానాలు అవసరం లేదులే అని అనుకుంటే, రక్షణ పొందిన వారు కూడా ఏమంటే అక్కడక్కడ పడిపోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వాటిని నూతన సంవత్సరంలో ప్రభు అయితే మళ్ళీ నూతనంగా నేను సరి చేసుకుంటున్నాను. ఒక తీర్మానం తీసుకోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎప్పుడు నేనే వస్తున్నాను, నా భర్త నా దేవుని నీ సన్నిధికి రాలేకపోతా ఉన్నాడు, ఇదిగో ఈ సంవత్సరం నుంచి నా భర్త పిల్లలతో నేను దేవుని సన్నిధికి వస్తాను. నూతన నిర్ణయం తీసుకోండి. దేవుని సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఖచ్చితంగా దీవుని ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ 2 గంటలు ప్రభు సన్నిధిలో ఉంటున్నామంటే, మనము ఉన్నంతకాలం దేవుని వాక్యం చేత మనం ఏం చేయాలంటే చిగురు వేయబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూతనముగా మన జీవితాలు ఎదటి వారికి, ప్రియులారా, ఇదిగో ఆమె అలా ఉంది, ఈ రోజు నుంచి ఏంటి ఒక ప్రత్యేకత కనబడుతుంది ఆమెలో. ఏంటి అతను అలా ఉన్నాడు ఎంతవరకు, ఈ రోజు ఏంటి ఒక ప్రత్యేకత కనబడుతుంది అతనిలో ఏంటి అనేసి ప్రియులారా, లోకస్తులు మనల్ని చూసి అసూయపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధిలో నడిచిపోతామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు, పరీక్ష చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం నీకు అవసరం లేదా? జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా కావాలి. అందరికి కావాలి అని అంటే ఖచ్చితంగా నూతనమైన తీర్మానాలు మనం తీసుకోవాలి. ఇదిగో సంఘంలో, దేవుని సంఘంలో ప్రియులరా జీవిస్తున్న మనము, దేవుని సంఘంలో వాక్యాలు నేర్చుకుంటున్న మనము, ఇదిగో దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందుతున్న మనము, దేవుని ద్వారా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో నుండి బయటపడిన మనం ప్రియులారా ఎంత తీర్మానం తీసుకోవాలో, ప్రభువుకి ఎంత రుణస్థులమై ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో నూతన ఉద్దేశాలతో ప్రభు సన్నిధిలో ప్రయాణం చేయాలని మరి మనందరం తీర్మానం తీసుకుందాం. నేను కూడా ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిర్ణయం ఏంటో నాకు ప్రభువుకు తెలుసు. మీరు కూడా నిర్ణయాలు తీసుకోండి. మీకు మీ పక్కంటి వాళ్ళకి ఎవరికి తెలియని అవసరంలా, మీ కుటుంబీకులందరూ కూర్చోండి, అందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఎంతవరకు దేవుడు కాపాడాడు నిజంగా. ఇదిగో ఈ సంవత్సరం మన యొక్క సంఘంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిద్దామని ఎవరు కుటుంబాలు వారు అనుకుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడండి. ఏమండి, నూతనంగా మారడం అంటే ఒక గొప్ప విషయమేం కాదు. కొత్త వస్త్రాలు వేసుకురావడం కాదు, కొత్తగా ప్రతిరోజు ముందు వచ్చేవాళ్ళు లేటుగా వస్తే అది కూడా కొత్తదనే అనుకోవడం కాదు, లేటుగా వచ్చేవాళ్ళు ముందు వస్తే కొత్తదనం కాదు. కావాల్సింది ఏంటంటే ఆత్మశుద్ధి అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఎంతవరకు ఎవరైనా ఇంకా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు కదా దేవుడు, నూతన నిర్ణయాలు నేను తీసుకోలేకపోయానని ఈరోజే నిర్ణయాలు తీసుకుని దేవుని సన్నిధికి రండి.
దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న మనము ఒకడు క్రొత్తగా జన్మించాలని దేవుడు కోరుకుంటాడు. క్రొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భంలోంచి మళ్ళీ జన్మించడం కాదు. మనం తీసుకునే నిర్ణయాలు, ప్రభు సన్నిధిలో ఉద్దేశాలు అవన్నీ కూడా మార్చుకుని మనము రూపాంతరము పొందాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకున్నట్టుగా మనం జీవిద్దాం. ఈ జనవరి మొదటి కూడికలో నుండి డిసెంబరు మరి ఆఖరి కూడిక వరకు దేవుడు మనందరినీ మరి ఆ ప్రయాణాల్లో, పనుల్లో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, మరి ఆశీర్వాదాల విషయంలో, మరి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. అట్టి మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. సమయం ఇచ్చిన దేవుని దాసు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఎన్నికలేని నన్ను నిలవబెట్టారు. 25వ సంవత్సరంలో నుండి 26వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మొదటి కూడికలోనే అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. దేవా, ఇదిగో కూడి వచ్చిన నీ బిడ్డలందరూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి నిర్ణయాలు నిలబడినట్లుగా సహాయం చేయండి. ఒక ప్రత్యేకమైన స్థానం మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. దేవ, ఈ సంఘాన్ని నడిపిస్తున్న మీ బిడ్డలు, దేవానాయన దేవుని దాసులు ప్రేమ గారిని బట్టి, జోన గారిని బట్టి, వారి యొక్క కుటుంబాలను బట్టి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, మేమంతా కలిసి ఈ నూతన సంవత్సరంలో నూతన రాజ్యాన్ని మేము కట్టడానికి సహాయం చేయండి. అనేక మందిని మీ సన్నిధికి ఆకర్షించే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. చంటి ఇటు వచ్చిపోయావు.